హలో గైస్, వెల్కమ్ టు ఎంఎఫ్ఎన్ విత్ బ్రో. ఈరోజు మనం స్పెషల్ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. పోసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. ఇప్పుడు ఆవాలు చిట్పట్లాడేంత వరకు వేయించుకోండి. వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నీట్గా కలుపుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు అందులోకి కొంచెం క్యారెట్, కరివేపాకు, జీడిపప్పు ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. అవన్నీ నీట్గా వేగిన తర్వాత కొంచెం టమాటా, కొంచెం పచ్చి బఠానీ ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు అవన్నీ నీళ్ళు వేగిన తర్వాత కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇప్పుడు బొంబాయి రవ్వ మాడిపోకుండా నీట్గా కలుపుకుందాం. సిమ్లో పెట్టుకుందాం. బొంబాయి రవ్వ నీట్గా వేగేలోపు పక్కన ఇంకో స్టవ్ మీద కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు నీళ్లు పెట్టుకొని మరిగించుకుందాం. ఇప్పుడు ఆ మరిగించిన నీళ్ళు దీనిలో పోసుకుందాం. ఇప్పుడు నీట్గా శుద్ధలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. అంతే. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని పొయ్యి కట్టేయడం. అంతే, మన ఉప్మా రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతే, మన ఉప్మా రెడీ. పొద్దున పూట ఈజీగా అయిపోయే ఉప్మా. ఓకే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టింగ్ టింగ్.